అనుకోని పరిణయం ఎపిసోడ్ 44. హలో ఫ్రెండ్స్, స్టోరీ నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేసి తప్పకుండా హై పాయింట్స్ ఇవ్వండి. అంటే ఆరాధ్య మెడలో తాళి కట్టింది నేనా? అంటే ఆరాధ్య నా భార్యనా అని అనుకోగానే అభి ఒక్కసారిగా స్టన్ అయిపోతాడు. ఎప్పటికో అభి నార్మల్ అయ్యి, అంటే ఆరాధ్య మెడలో తాళి కట్టింది నేనే, ఆరాధ్య నా భార్య అని అనుకోగానే అభి మనసంతా ఒక్కసారిగా గాలిలో తేలుతున్నట్లు అనిపిస్తుంది. అభి అంత బాధలో ఉన్నా కూడా తన పెదవులపై చిరునవ్వు రాగా, ఇంతలో ఇందాక అభి ఆరాధ్యతో మాట్లాడిన మాటలు గుర్తుకొస్తాయి. ఆస్తి కోసమే నా ఇంటికొచ్చావా, నన్ను ప్రేమిస్తున్నట్టు నాటకం ఆడావా అన్న మాట గుర్తుకు రాగానే అభి గుండె ఒక్కసారిగా వేగంగా కొట్టుకుంటుంది. అభి వెంటనే కారు దిగి కోపంగా తన చేతిని బిగించి కారు బ్యానెట్ పై గట్టిగా కొడతాడు. ఇందాక తను ఆరాధ్యాని ఎన్ని మాటలు అన్నాడో అభికి గుర్తుకొస్తుంటే తనపైన తనకే అసహ్యం, కోపం అన్నీ వస్తాయి. అసలేం చేశాను నేను? నిజ నిజాలు తెలుసుకోకుండా ఆరాధ్య మనసుని విరిచేశాను కదా. ఎంత దారుణంగా తనతో ప్రవర్తించాను. నిజంగా అప్పుడు కాదు, నాకు ఇప్పుడు పిచ్చి పట్టుకుంది. ఆరాధ్య నా కోసం ఎంత చేసింది. చివరికి నేను తాళి కట్టినా కూడా తను నాపై ఒక క్షణం కూడా కోపం చూపించలేదు. నాకు యాక్సిడెంట్ అయ్యి నార్మల్ అయిన తర్వాత ప్రతి క్షణం నాపై అంతే కేరింగ్ చూపిస్తూ వచ్చింది. కానీ నేనేం చేశాను? ప్రతి క్షణం తనని బాధ పెడుతూనే వచ్చాను. నా మనసెందుకు ఆరాధ్య వెనుక పరుగు పడుతుంది అని అనుకున్నాను. కానీ ఆరాధ్యకి నాకు మధ్య ఇంత జరిగింది అని నేను అస్సలు ఊహించలేకపోయాను. నా గురించి భయపడి ఎక్కడ నాకు గతం గుర్తు చేస్తే మళ్ళీ నాకు ఏమవుతుందో అని ఆరాధ్య తన మనసులోనే ఇన్ని రోజులు నరకం అనుభవిస్తూ వచ్చింది. కట్టుకున్న భర్త తనని ప్రతి క్షణం అవమానిస్తుంటే తను ఆ పెయిన్ అంతా భరించింది. కానీ నువ్వే నా మెడలో తాళి కట్టావు అని ఒక్కసారి కూడా నాపై నింద వేయలేదు. చివరికి ఇందాక కూడా నా చెంపపై ఒకటి కొట్టి, నువ్వేరా నా మెడలో తాళి కట్టింది, నువ్వు తాళి కట్టి నాపై నింద వేస్తున్నావా అని అడిగితే నేను ఏమైపోయేవాడిని. కానీ ఇక్కడ కూడా తను నాపై ప్రేమ మాత్రమే చూపించింది. కానీ నేను తనని చాలా దారుణంగా అవమానించాను. నా కోసం ఇంత చేసినా నా టెడ్డీని నేనే బాధపెట్టి తన మనసుని ముక్కలు చేశాను. ఎంత తప్పు చేశాను? నా మీద నాకే అసహ్యం వస్తుంది. మతి స్థిమితం లేకుండా ఉన్న నా జీవితంలోకి ఆరాధ్య ఒక వెలుగులాగా వచ్చింది. ప్రతి క్షణం నన్ను కంటికి రెప్పలాగా కాపాడుకుంటూ, నా కోసమే ఆలోచిస్తూ, నన్ను హ్యాపీగా ఉంచడం కోసం ప్రతి క్షణం ఆరాటపడుతూ ఉండేది. ఎక్కడ నాకు ఆరాధ్య దూరం అయిపోతుందేమోనని భయపడి తన మెడలో తాళి కట్టి తనని పూర్తిగా లాక్ చేసేసాను. నేనే తన మెడలో తాళి కట్టి, నీ మెడలో తాళి కట్టింది ఎవరు అని అడిగినప్పుడు ఆరాధ్య గుండె ఎన్ని ముక్కలై ఉంటుందో నాకు ఇప్పుడు అర్థమవుతుంది. ఐఎమ్ సారీరా, ఇదంతా నా తప్పే. నేను చేసిన తప్పుకి ప్రతి క్షణం నువ్వు బాధపడుతూనే ఉన్నావు. నువ్వు నన్ను ఎంత ప్రాణంగా ప్రేమించావో నాకు ఈరోజు ఇంకా బాగా అర్థమైంది. ఇంతకంటే నా జీవితంలోకి నన్ను ప్రాణంగా ప్రేమించే అమ్మాయి ఎవరుంటారు చెప్పు? నా కంఠంలో ప్రాణం ఉండగా నిన్ను ఎప్పటికీ దూరం చేసుకుని టెడ్డీ. నాకు యాక్సిడెంట్ అయిన తర్వాత నా కళ్ళలోకి ప్రతి క్షణం టెడ్డీ టెడ్డీ అని పిలుస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నా కూడా నేను కనిపెట్టలేకపోయాను నా టెడ్డీ నా కళ్ళెదురుగానే ఉంది అని. ఎప్పుడు ఏ అమ్మాయి వైపు అట్రాక్ట్ అవ్వని నేను కొన్ని రోజుల్లోనే నీకు అంత దగ్గరగా ఎలా అవ్వగలిగానో నాకు అర్థం కాలేదు. నేను నిన్ను మర్చిపోయినా నా మనసు నిన్ను మర్చిపోలేదురా. అందుకే ప్రతి క్షణం నీ గురించి ఆరాటపడుతూ ఉంది. అందుకే ఆ రోజు అర్ధరాత్రి అని కూడా చూడకుండా వెంటనే నీ దగ్గరికి స్టార్ట్ అయ్యేటట్టు చేసింది. నేను నిన్ను ప్రాణంగా ప్రేమించానురా. ఇంకెప్పుడు నా టెడ్డీని నేను దూరం చేసుకోను. ఇప్పుడు కనీసం నువ్వు నా ముఖమైన చూస్తావా? నేనన్న మాటలకి నీ మనసు ఎన్ని ముక్కలై ఉంటుందో నేను గ్రహించగలను. కానీ నువ్వు లేకుండా నేను ఉండలేను ఆరాధ్య. నేను చేసిన తప్పుకి నువ్వు ఏ శిక్ష వేసినా భరిస్తాను. కానీ నన్ను దూరం పెడితే మాత్రం ఈ అభి అస్సలు భరించలేడు. వస్తున్నాను.
ఇంకెప్పుడు నిన్ను కలలో కూడా దూరం చేసుకోనరా. నీ కోపాన్ని భరిస్తాను. నీ కోపం పోగొట్టడానికి ప్రయత్నిస్తాను తప్ప నిన్ను నా జీవితంలో నుండి అస్సలు వెళ్ళనివ్వను. అప్పటికి డాడీ 2-3 సార్లు నీ గురించి మాట్లాడినప్పుడు నీ వల్లే తను చాలా హ్యాపీగా ఉన్నాను అని చెప్పారు. అయినా కూడా నేను ఎక్కువ ఆలోచించలేకపోయానురా. నన్ను క్షమించరా అని అభి బాధగా అనుకుంటూ వెంటనే తన కారెక్కి కారుని వెనక్కి తిప్పడాడు. ఇంతలో అప్పుడు గుర్తుకొస్తుంది అభికి ఆరాధ్య ఫామ్ హౌస్ నుండి బయటకొచ్చాడు. వెంటనే అభి తన కారు సడన్ బ్రేక్ వేస్తాడు. నిజంగా నాకు పిచ్చి పట్టింది. అసలు ఆరాధ్యని అలా ఎలా ఒంటరిగా వదిలేశాను? నా క్యారెక్టర్ మీదే నాకే మొట్టమొదటిసారిగా అసహ్యంగా అనిపిస్తుంది. ఇప్పుడు ఆరాధ్య ఎక్కడ ఉంటుంటుంది అని వెంటనే అభి కార్తిక్కి కాల్ చేసి ఆరాధ్య ఎక్కడ ఉంది అని కంగారుగా అంటుంటే, అభి ఆరాధ్య మా ఇంట్లోనే ఉంది, కానీ నువ్వు అని కార్తిక్ అంటుండగానే మళ్ళీ ఫోన్ కట్ అవుతుంది. అసలు వీడు ఎక్కడున్నాడు? ఏమీ అర్థం కావడం లేదు. తప్పకుండా అభి ఆరాధ్య దగ్గరికి వస్తున్నాడని అర్థమవుతుంది అని ఇంకా కార్తిక్ కారుని ఇంటి వైపుకు పోనిస్తాడు. అభి వెంటనే తన కారు స్టార్ట్ చేసి చాలా స్పీడ్గా కార్తిక్ ఇంటి వైపుకి కారుని పరుగులు పెట్టిస్తాడు. తన తల వెనుక నుండి చిన్నగా బ్లడ్ వస్తున్నా కూడా అభి మనసు మాత్రం ఎప్పుడెప్పుడు ఆరాధ్యాన్ని చూస్తానా అన్న ఆలోచనలోనే ఉండిపోతుంది. కార్తిక్ కారు అనేది తన ఇంటి ముందు ఆగుతుంది. వెంటనే కార్తిక్ అక్కడ నుండి ప్రియా వాళ్ళ దగ్గరికి వెళతాడు. ప్రియా హాల్లో కూర్చుని ఉంటుంది. ప్రియా ఆరాధ్య ఎక్కడా అని కార్తిక్ అడుగుతుంటే వెంటనే ప్రియా కార్తిక్ వైపు చూస్తూ తన దగ్గరికి వెళ్ళి కార్తిక్ని హగ్ చేసుకునేసరికి కార్తిక్ ప్రియా చుట్టూ చేతులు వేసి ఏమైందిరా అని కంగారుగా అంటాడు. అక్కను చూస్తుంటే భయంగా ఉంది కార్తిక్. తను వచ్చిన దగ్గర నుండి ఎవరితోటి మాట్లాడటం లేదు. అలాగే రూమ్లో కూర్చుని ఉంది. వచ్చిన దగ్గరుండి ఏడుస్తూనే ఉంది. ఏం జరిగింది అని అడిగినా అక్కని ఇంకా బాధ పెట్టడం ఇష్టం లేక ఏం చేయాలో అర్థం కాక నీ గురించే వెయిట్ చేస్తున్నాను అని ప్రియా చిన్నగా ఏడుస్తూ అంటుంటే కార్తిక్ ప్రియని ఓదారుస్తాడు. ఆరాధ్యకి ఏమీ కదరా, నువ్వేమీ టెన్షన్ పడకు, నేను ఆరాధ్యతో మాట్లాడతాను, నువ్వెక్కువ ఆలోచించకు, ఇక్కడే ఉండి సరేనా అని చెప్పి ఇంకా కార్తిక్ అక్కడి నుండి ఆరాధ్య రూమ్ దగ్గరికి వెళ్ళి డోర్ నాక్ చేస్తాడు. ఆరాధ్య, నేను కార్తిక్ని, ప్లీజ్ డోర్ ఓపెన్ చెయ్యని కార్తిక్ అంటుంటే ఆరాధ్య డోర్ ఓపెన్ చేస్తుంది. ఆరాధ్య ఫేస్ చూస్తుంటేనే కార్తిక్కి అర్థమవుతుంది తను బాగా ఏడుస్తుంది అని. ఆరాధ్య, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? అసలు అభి ఎక్కడికి వెళ్ళాడు? నువ్వు ఒంటరిగా ఫామ్ హౌస్ దగ్గర ఎలా ఉన్నావు? మీ ఇద్దరి మధ్య ఏం జరిగింది అని కార్తిక్ కంగారుగా అడుగుతుంటే ఆరాధ్య మౌనంగా లోపలికి వెళ్ళి బెడ్పై కూర్చుంటుంది. ఆరాధ్య, ప్లీజ్, నాకేమీ అర్థం కావడం లేదు. రేపు మార్నింగ్ నువ్వు ఆంటీ వాళ్ళని ప్రియని తీసుకుని మీ ఇంటికి వెళ్ళిపోతానని చెప్పావంట. అసలేం జరిగింది ఆరాధ్య? నేను నీ బెస్ట్ ఫ్రెండ్ని కదా, ప్లీజ్ నాకు చెప్పవా అని కార్తిక్ ఆరాధ్య 2 చేతులు పట్టుకుని అడుగుతుంటే ఆరాధ్య బాధగా ఒక క్షణం కళ్ళు మూసుకుంటుంది. అభి నా మెడలో ఉన్న తాళిని చూశాడు కార్తిక్ అని ఆరాధ్య చిన్నగా అంటుంటే కార్తిక్ వెంటనే ఆరాధ్య చేతులని వదిలేసి ఒక అడుగు వెనక్కి వేస్తాడు. ఏం చెప్తున్నావు ఆరాధ్య? వాడు నీ మెడలో ఉన్న తాళిని చూశాడా అంటే అని కార్తిక్ ఒక క్షణం ఆలోచించి వాడు నిన్ను ఏమన్నా అన్నాడా అని కార్తిక్ చిన్నగా అంటుంటే ఆరాధ్య పెదవులపై విరక్తి నవ్వొకటి వస్తుంది. అభి చాలా మంచివాడు కార్తిక్, కానీ తను నాతో అంత దారుణంగా ప్రవర్తిస్తాడని కలలో కూడా ఊహించలేదు. తను అన్న మాటలు ఇప్పటికీ కూడా నా మనసుని చిత్రవద చేస్తున్నాయి. అందుకే ఇంక నేను ఎప్పుడు అభి జీవితంలోకి వెళ్ళాలని అనుకోవడం లేదు. రేపు అమ్మని ప్రియని తీసుకుని మా ఇంటికి వెళ్ళిపోతున్నాను. ఇంకెప్పుడు వైజాగ్కి రాను కార్తిక్. ఇంక నాకు అభికి ఎటువంటి సంబంధం లేదు అని ఆరాధ్య బాధగా అంటుంటే ఆరాధ్య అని కార్తిక్ భయంగా అంటాడు. వెంటనే కార్తిక్ ఆరాధ్య పక్కన కూర్చుని ఆరాధ్య, ప్లీజ్, ఏం జరిగింది? వాడు నీతో ఏం మాట్లాడాడు? వాడు నీతో తప్పుగా ప్రవర్తించాడా అని కార్తిక్ కంగారుగా అడుగుతుంటే నేను ఆస్తి కోసమే తన ఇంట్లో అడుగు పెట్టానంట. ఆస్తి కోసమే తన జీవితంలోకి
వెళ్ళాలి అని అనుకున్నానంట. ఇంతకాలం నేను తనపై చూపించింది నిజమైన ప్రేమ కాదు అని, ఆస్తి కోసమే నేను తనని ప్రేమిస్తున్నట్టు ఇంతకాలం తన దగ్గర నాటకం ఆడాను అని, నేనొక చీటర్ని అని, తనని ఇంతకాలం మోసం చేశాను అని, నాకు పెళ్ళైనా కూడా తనకి తెలియకుండా నిజాన్ని దాచి తనతో క్లోజ్గా ఉన్నానని అభి ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు కార్తీక్ అని ఆరాధ్య ఏడుస్తూ అంటుంటే, ఆరాధ్య మాటలకి కార్తీక్ అలాగే బొమ్మలాగా ఉండిపోతాడు. కొన్ని క్షణాలు కార్తీక్ మైండ్ ఏమీ పనిచేయదు. ఇంతలో ఆరాధ్య ఏడుస్తూ ఉండటం చూసి, ఏంటారాధ్య, అభి నీతో ఇలాంటి మాటలు మాట్లాడా అని కార్తీక్ ఆశ్చర్యంగా అంటుంటే, అవును కార్తీక్, మొదట నాకే నమ్మబుద్ధి కాలేదు. నిజంగా అభి నాతో ఇలా మాట్లాడతాడని అనుకోలేదు. నేనెప్పుడు ఈ ఆస్తి గురించి అంతస్తుల గురించి ఆలోచించలేదు కార్తీక్. నేను అభిని ప్రేమించినా కూడా, నా మనసులో తను ఉన్నాడు అని తెలిసినా కూడా నేను అభికి కరెక్ట్ కాదు అని, తన నుండి దూరంగా వెళ్ళిపోవాలి అని అనుకున్నాను. నా మనసులో మాట ఎప్పటికీ అభికి చెప్పకూడదు అనుకున్నాను. కానీ అనుకోకుండా పరిస్థితులన్నీ తారుమారయ్యాయి. అభి నా మెడలో తాళి కట్టాడు. తను కట్టిన తాళికి నేను కట్టుబడి ఆ ఇంట్లో ఇంతకాలం ఉన్నాను. ఒక భార్యగా తనకి ప్రేమని పంచాను. తను సంతోషంగా ఉండాలి అని కోరుకున్నాను. తనకి గతం గుర్తుకు రాకపోయినా నా మెడలో తాళి కట్టాడు కాబట్టి తను కూడా నన్ను ప్రేమించాలి అని, తనతో కలిసి జీవితాంతం కలిసి ఉండాలని అనుకున్నాను కార్తీక్. అంతేకాని నేను ఈ ఆస్తి గురించి ఆ ఇంట్లో ఉండాలి అని అనుకోలేదు. నేను అభిని మనస్ఫూర్తిగా ప్రేమించాను. ఇది మాత్రం నిజం కార్తీక్ అని ఆరాధ్య ఏడుస్తూ మాట్లాడుతుంటే, ఆరాధ్య ప్లీజ్, నీ క్యారెక్టర్ గురించి నాకు తెలియదారా? చాలా నెలల నుండి నిన్ను చూస్తున్నాను. అభి ఎందుకు ఇలా మాట్లాడాడని నాకు కూడా అర్థం కావడం లేదు. వాడికి నువ్వంటే చాలా ఇష్టంరా. వాడి మాటల్లోనే నాకు క్లియర్గా అర్థమైంది. ఇక్కడుంటే ఆ వినే వల్ల నువ్వు రిస్క్లో పడతావని వాడు నిన్ను ముంబైకి తీసుకుని వెళ్ళాడు. నిన్ను ఇక్కడే ఉంచమని చెప్పినప్పుడు వాడేమన్నాడో తెలుసా? ఆరాధ్య ఇక్కడుండి నేను ముంబైలో ఉంటే ఒక క్షణం కూడా నేను హ్యాపీగా ఉండలేను కార్తీక్. ఆరాధ్య ఎలా ఉంది అని ప్రతి క్షణం నా మైండ్ అంతా ఇక్కడే తిరుగుతూ ఉంటుంది. నేను బిజినెస్ మీద కూడా కాన్సన్ట్రేషన్ చేయలేను అని తను చెప్పినప్పుడు అప్పుడే అర్థమైంది తను నేను ప్రాణంగా ప్రేమిస్తున్నాడు అని. కానీ సడన్గా నీ మెడలో తాళి చూసేసరికి తనకు ఆ టైంలో ఏం మాట్లాడాలో అర్థమై ఉండదు. నీకు పెళ్ళైనట్టు తన దగ్గర నిజం దాచావని ఆ కోపంలో తనేదో మాట్లాడి ఉంటాడు తప్ప నువ్వంటే వాడికి చాలా ఇష్టం ఆరాధ్య. ప్లీజ్ దయచేసి అభికి దూరంగా వెళ్ళిపోవాలి అన్న డెసిషన్ మాత్రం తీసుకోకు. నువ్వు దూరం అయితే వాడు తట్టుకోలేడు ఆరాధ్య. ఇంకా నీ మెడలో తాళి గురించి అంటావా? అదంతా నేను చూసుకుంటాను. అసలు ఇందాక ఏం జరిగిందంటే అని కార్తీక్ అంటుంటే, ప్లీజ్ కార్తీక్, ఇంక ఈ మాటలు అనవసరం. తను ఎలా మాట్లాడినా నాపై వేసిన నింద మాత్రం నేను ఎప్పటికీ మర్చిపోలేను. దయచేసి ఇంక ఈ విషయం గురించి మాట్లాడకు. రేపు మార్నింగ్ అమ్మని తీసుకుని నేను మా ఊరికి వెళ్ళిపోతున్నాను. నీపైన నాకు చాలా నమ్మకం ఉంది కార్తీక్. అందుకే ప్రియా ఎగ్జామ్స్ అయ్యే వరకు ఇక్కడే ఉంటుంది. నా వల్ల తన చదువు డిస్టర్బ్ అవడం నాకు అస్సలు ఇష్టం లేదు. ప్రియా ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత తనని ఇంటికి తీసుకుని వచ్చి డ్రాప్ చెయ్యి. ఇంకా నేను తీసుకున్న డెసిషన్ మారదు అని ఆరాధ్య చెప్పగానే, అది కాదు ఆరాధ్య, ఇందాక అభి తన గతం అని కార్తీక్ మాట్లాడుతుంటే, కార్తీక్ ప్లీజ్, ఇప్పటికే సగం చచ్చిపోయి ఉన్నాను. నువ్వు మళ్ళీ ఇంకా అభి గురించి మాట్లాడి మొత్తం చంపకు. దయచేసి నన్ను కొంచెం సేపు ఒంటరిగా వదిలేసేయని ఆరాధ్య బాధగా కళ్ళు మూసుకునేసరికి కార్తీక్కి ఏం చేయాలో అర్థం కాదు. ఇందాక కాల్ చేసి తన గతం గురించి అడిగాడు అని చెబుదామని అనుకుంటే ఆరాధ్య అస్సలు వినటం లేదు. ఆల్రెడీ గతం గురించి అభికి చెప్పినట్టు ఆరాధ్యకి ఎలా చెప్పాలి? కొంచెం సేపు ఆరాధ్యని ఒంటరిగా వదిలేస్తే తర్వాత నెమ్మదిగా తనకి జరిగింది మొత్తం చెప్పాలి అని కార్తీక్ ఒకసారి ఆరాధ్య వైపు చూసి, సరే కొంచెం సేపు రెస్ట్ తీసుకో, నేను మళ్ళీ వస్తాను అని చెప్పి కార్తీక్ బయటకు వస్తాడు. ప్రియా వెంటనే పరుగున కార్తీక్ దగ్గరకొచ్చి, ఏమైంది కార్తీక్? అక్క ఏం చెప్పింది అని ప్రియా కంగారుగా అంటుంటే కార్తీక్ మౌనంగా వెళ్ళి సోఫాలో కూర్చుంటాడు.
కార్తీక్ ప్లీజ్ అని ప్రియా కంగారుగా అనగానే కార్తీక్ వెంటనే ప్రియా చేతిని పట్టుకుని తన వడిలో కూర్చోబెట్టుకుని ప్రియాని గట్టిగా పట్టుకుని అలాగే కళ్ళు మూసుకుని ఉండిపోతాడు. కార్తీక్ చేసిన పనికి ప్రియకి ఏం మాట్లాడలేకపోతుంది. కార్తీక్ కూడా బాధపడుతున్నాడని ప్రియకి అర్థమవుతుంది. తనకి ఏం జరిగిందో అర్థం కాక పిచ్చి పట్టినట్టు అనిపిస్తుంది. అభి ఇక్కడికొచ్చి ఆరాధ్యతో మాట్లాడితేనే కానీ ఆరాధ్య మనసు మారదు అనిపిస్తుంది. అభి నువ్వే ఏదో ఒకటి చెయ్యాలరా, లేకపోతే ఆరాధ్యాన్ని దూరం చేసుకుని నువ్వు చాలా బాధపడతావు. ఈ ప్రపంచంలో నేను ఇంతగా ప్రేమించే అమ్మాయి మళ్ళీ నీ లైఫ్లోకి రాదు అభి. నువ్వే ఏదో ఒకటి చేసి ఆరాధ్య మనసుని మార్చాలి. తను నా మాట కూడా వినడం లేదు అని కార్తీక్ అలాగే ప్రియాని పట్టుకుని మనసులో బాధపడుతూ ఉంటాడు. అభి కారు అనేది కార్తీక్ ఇంటి ముందు ఆగుతుంది. అభి కారు దిగ్గానే ఒక్కసారిగా తన తల తిరుగుతున్నట్లు అనిపిస్తుంటే అభి ఒక క్షణం గట్టిగా కళ్ళు మూసుకుంటాడు. తర్వాత కళ్ళు తెరిచి తన తలని విదిల్చి అక్కడి నుండి స్టెప్స్ మీదుగా ఫస్ట్ ఫ్లోర్కి వచ్చి కాలింగ్ బెల్ కొడతాడు. కార్తీక్కి అభి వచ్చాడు అని అర్థమవుతుంటే ప్రియా వైపు చూస్తూ నువ్వు లోపలికి వెళ్ళు, మీ బావ వచ్చినట్టున్నాడు, నేను మాట్లాడతాను అని చెప్పగానే ప్రియా అలాగే అని అక్కడి నుండి రూమ్లోకి వెళ్ళిపోతుంది. కార్తీక్ స్పీడ్గా వెళ్ళి డోర్ ఓపెన్ చేసేసరికి అక్కడ అభి ఉంటాడు. అభి కార్తీక్ని చూస్తూ ఆరాధ్య ఎక్కడ కార్తీక్ అని అంటుంటే కార్తీక్ కోపంగా అభి వైపు చూస్తూ డోర్ దగ్గరికి వేసి బయటికొచ్చి వెంటనే అభి కాలర్ పట్టుకుని అసలు నీకు కొంచెమైనా బుద్ధుందా అభి, నోటికి ఎంత వస్తే అంత మాట్లాడతావా అని కార్తీక్ చాలా కోపంగా అంటుంటే కార్తీక్ అని అభి చిన్నగా అంటాడు. అసలు ఆరాధ్య పరిస్థితి ఎలా ఉంది నీకు కొంచెం కూడా తెలియడం లేదా అభి? తనని ఫామ్ హౌస్ దగ్గర వదిలేసి ఒంటరిగా ఎలా వెళ్ళిపోయావు? ఇదేనా నీ ప్రేమ అంటే? తన మెడలో తాళి చూసావు, బాగానే ఉంది, కానీ ఎటువంటి పరిస్థితుల్లో ఆ తాళి ఆరాధ్య మెడలోకొచ్చింది అని తెలుసుకోవడం మానేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావా? అసలు తాళి కట్టింది నువ్వే కదరా అని కార్తీక్ చాలా కోపంగా అంటుంటే అభి బాధగా ఒక క్షణం కళ్ళు మూసుకుంటాడు. ఇందాక నువ్వు కాల్ చేసినప్పుడే నాకు అర్థమైంది నీకు గతం గుర్తుకొచ్చింది అని. నీకు గతం గుర్తుకొచ్చింది కదా అని కార్తీక్ కోపంగా అంటుంటే అభి అవును అన్నట్టు తన తలని ఊపుతాడు. కార్తీక్ వెంటనే అభి కాలర్ వదిలేసి అక్కడే ఉన్న చైర్లో కూర్చునిపోతాడు. చాలా తప్పు చేసావురా అభి, నీ మాటలతో ఆరాధ్య మనసుని విరిచేసావు కదరా. తను రేపు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాను అంటుంది, మళ్ళీ జీవితంలో నీ ఇంట్లో అడుగు పెట్టను అని, నీ లైఫ్లోకి అడుగు పెట్టను అని అంటుంది అని కార్తీక్ చెప్పగానే అభి భయంగా కార్తీక్ వైపు చూస్తాడు. నువ్వు తప్పు చేసి తనకి శిక్ష వేసావు కదరా అని కార్తీక్ బాధగా అంటుంటే అభి వెంటనే వెళ్ళి కార్తీక్ని హక్ చేసుకునేసరికి కార్తీక్ కూడా బాధగా అభిని హక్ చేసుకుంటాడు. నిజంగా నేను చాలా తప్పు చేశాను కార్తీక్. గతం గుర్తుకొచ్చిన తర్వాత నేను చేసిన తప్పేంటో ఇంకా బాగా తెలిసొచ్చింది. నా చేతులారా నా మాటలతో నేనే ఆరాధ్యాన్ని దూరం చేసుకున్నానురా. ఏం జరిగినా ఆరాధ్యాన్ని మాత్రం ఎప్పటికీ దూరం చేసుకోను. ఇప్పుడే తనతో మాట్లాడతాను. నేను చేసిన దానికి తనకి సారీ చెప్పి తన మనసుని మార్చేలాగా చేస్తాను అని అభి అంటుంటే కార్తీక్ అభికి దూరం జరిగి ఏదో ఒకటి చెయ్యి అభి, ఆరాధ్య నువ్వు హ్యాపీగా ఉండటమే నాకు కావాలరా. తనని ఎట్టి పరిస్థితుల్లోనూ దూరం చేసుకోకు, మనం తర్వాత మాట్లాడుకుందాం. నువ్విక్కడే ఉండు, నేను వెళ్ళి ఆరాధ్యాన్ని తీసుకొస్తాను అని కార్తీక్ అనగానే అలాగే అని అంటాడు. ఇప్పుడు వీడు వచ్చాడు అని చెప్తే ఆరాధ్య అసలు వస్తుందో రాదో అని కార్తీక్ అనుకుంటూ అక్కడి నుండి ఆరాధ్య దగ్గరికి వెళ్ళి ఆరాధ్య అని పిలవగానే ఆరాధ్య కళ్ళు ఓపెన్ చేసి కార్తీక్ వైపు చూస్తుంది. నీతో ఒకసారి మాట్లాడాలి, ఒకసారి బయటకు వస్తావా అని అంటుంటే ఎందుకు కార్తీక్ అని ఆరాధ్య చిన్నగా అంటుంది. ప్లీజ్ అని కార్తీక్ అనేసరికి ఇంకా ఆరాధ్య కార్తీక్ వెనుక రూమ్లో నుండి బయటకు వస్తుంది. కార్తీక్ ఆరాధ్యని బయటకు తీసుకుని రాగానే అక్కడ అభిని చూడగానే ఆరాధ్య అడుగు ఆగిపోతుంది. ఆరాధ్యాన్ని చూస్తున్న అభి గుండె వేగంగా కొట్టుకుంటుంటే తన మనసు వెంటనే ఆరాధ్యాన్ని చేరమని చెప్తున్నా కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో
తను వెంటనే స్టెప్ తీసుకోకూడదని అభి మౌనంగా ఆరాధ్య వైపు చూస్తూ ఉంటాడు. కార్తిక్, ఎందుకు నన్ను బయటకు తీసుకొచ్చావు అని ఆరాధ్య కోపంగా అంటూ అక్కడ నుండి వెళ్ళిపోతుంటే అభి వెంటనే ఆరాధ్య చేతి పట్టుకుంటాడు. కార్తిక్ అక్కడి నుండి లోపలికి వెళ్ళిపోతాడు. ఆరాధ్య ఒక క్షణం కళ్ళు మూసుకుని వెంటనే వెనక్కి తిరిగి అభి వైపు చూస్తూ, చూడండి అభి సార్, మీతో నాకు ఏమీ మాట్లాడాలని అస్సలు లేదు. రేపు మార్నింగు నేను మా పేరెంట్స్ని తీసుకుని ఇక్కడి నుండి శాశ్వతంగా మీకు దూరంగా వెళ్ళిపోతున్నాను. నాతో ఇంకేమీ మాట్లాడాలని ప్రయత్నించకండి. జీవితంలో ఈ ఆరాధ్య మళ్ళీ మీకు కనిపించదు. నేను ఒకసారి దేశం తీసుకుంటే చచ్చినా మార్చుకోను. ఇదే మన ఇద్దరి చివరి కలయిక అని ఆరాధ్య కోపంగా చెప్తుంటే అభికి క్లియర్గా అర్థమవుతుంది ఆరాధ్య తనపై చాలా కోపంగా ఉంది అని. ఆరాధ్య మనసు మార్చాలి అంటే ఏం చేయాలి అన్న ఆలోచన అభి మైండ్లో రన్ అవ్వగానే అభికి వెంటనే ఒక ఐడియా వస్తుంది. ఆరాధ్య అభి వైపు కోపంగా చూస్తుండగా అభి వెంటనే ఒక్కసారిగా ఆరాధ్యపై పడేసరికి ఆరాధ్య భయంగా అభి అని అరుస్తుంది. అయితే ఆరాధ్య వెనక్కి పడకుండా అభి తనని గట్టిగా పట్టుకుంటాడు. కానీ ఆరాధ్య అవేమీ గమనించే పొజిషన్లో ఉండదు. అభి ఏమైంది అని ఆరాధ్య భయంగా కంగారుగా అరుస్తూ తన చేతికి తడి తగులుతున్నట్లు అనిపిస్తుంటే వెంటనే ఆరాధ్య తన చేతి వైపు చూసుకునేసరికి తన చేతికి బ్లడ్ ఉండటం చూసి ఆరాధ్య గుండె ఒక క్షణం ఆగి కొట్టుకున్నట్టు అనిపిస్తుంది. కార్తిక్ అని ఆరాధ్య గట్టిగా అరిచేసరికి కార్తిక్ వెంటనే లోపల నుండి బయటకు వస్తాడు. అభి ఆరాధ్యపై పడిపోయి ఉండటం, ఆరాధ్య ఏడుస్తుండటం చూసి ఆరాధ్య ఏమైంది అని కార్తిక్ కంగారుగా అంటుంటే కార్తిక్ బ్లడ్, అభి తల నుండి బ్లడ్ వస్తుంది అని ఆరాధ్య చాలా భయంగా మాట్లాడుతుంది. కానీ తన గొంతులో నుండి మాట కూడా సరిగ్గా రావడం లేదు. వెంటనే కార్తిక్ అభి వెనుకకు వెళ్ళి తన చేతిని పెట్టి చూడగా తన చేతికి కూడా బ్లడ్ తగలడం చూసి కార్తిక్ ఒక్కసారిగా షాక్ అవుతాడు. అరే అభి, ఏమైందిరా? ఈ బ్లడ్ ఏంట్రా అని కార్తిక్ భయంగా అంటూ వెంటనే అభిని తీసుకుని వెళ్ళి లోపల బెడ్పై పడుకోబెడతాడు. కార్తిక్, హాస్పిటల్కి తీసుకుని వెళ్దాం, నాకు భయంగా ఉంది అని ఆరాధ్య ఏడుస్తూ టెన్షన్గా అంటుంటే ఆరాధ్య తన గురించి అంతలా కంగారు పడుతుంటే అభికి అర్థమవుతుంది. నీ మనసుని మార్చాలి అంటే ఇంతకు మించి నేను ఏమీ చేయలేను ఆరాధ్య, నన్ను క్షమించు. తప్పకుండా మళ్ళీ నువ్వు నాతో ఒకప్పటిలాగా ఉండేటట్టు చేసుకుంటాను అని అభి మనసులో అనుకుంటూ ఉంటాడు. మరి ఆరాధ్య మనసు మార్చడానికి అభి ఏం చేయబోతున్నాడు? మన తింగర్ పాప అభి బుట్టలో ఎలా పడబోతుంది? ఆరాధ్య వెళ్ళిపోతానంటే అంటే అభి వెళ్ళనిచ్చే రకమా? అభిలో అన్ని యాంగిల్స్ చూడడానికి రెడీ అవ్వండి. నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. స్టోరీ చూసి వెళ్ళిపోకండి. చిన్న లైక్ చేసి హై పాయింట్స్ ఇచ్చి తప్పకుండా మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.